శ్రీ గురుభ్యో నమః. మనం నేటి వీడియోలో వృషభ రాశి వారి యొక్క గుణగణాలు ఏమిటి, అలాగే వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ రాశిలో జన్మించిన వారు ఏ దేవత ఆరాధన చేస్తే మరెన్నో లాభాలు శుభ ఫలితాలు పొందుతారు అనే విషయాలు తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో జన్మించిన వారు స్థిరమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు చాలా తెలివైన వాళ్ళు, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మనసు చాలా మృదువైనది, ఆ మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి గొంతు కూడా చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా సింగర్స్ అవుతారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ మనసుకు ఏది అనిపిస్తే అదే చేస్తారు. అలాగే వాళ్ళ సొంత విషయాల్లో ఎదుటివారి నిర్ణయాలను అస్సలు తీసుకోరు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రేమకు, కుటుంబానికి, స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి దానగుణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు పేదలకు ఎక్కువగా దానాలు చేసే లక్ష్యాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉన్న కోపం కారణంగా ఒక్కోసారి మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ మాట తీరుతో ఎదుటివారిని ఎట్టే ఆకర్షిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ మనసులో ఉన్న విషయాలను ఎదుటివారితో షేర్ చేసుకోరు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమిస్తారు. తమ పిల్లలకు, తమ భార్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ రాశి వారికి ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వృషభ రాశిలో జన్మించిన వారు ఆదివారం మరియు శనివారం, సోమవారం ఈ 3 రోజుల్లో నాన్ వెజ్ తినకూడదు. అంతేకాదు ఈ రాశి వారు ప్రతిరోజు దుర్గాదేవిని పూజిస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.